మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా మంచి టేస్టీ వెరైటీస్ చేసేసారు. అవునండి. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు జస్ట్ మినిట్ లో? టొమాటో పికిల్. టొమాటో పికిల్. ఓ, నిల్వ ఉంచుకునేది. ఓకే ఓకే. మరి టొమాటో పికిల్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టొమాటో పికిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, ఉప్పు 1 కప్పు, కారం 1 కప్పు, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర మెంతుల పొడి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం టమాటా ముక్కలు కొంచెం మగ్గించుకోవాలండి నూనెలో. సో కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది దీనికి. సో టమాటా ముక్కలు సో మరి బాగా పండినే కాకుండా కొంచెం మీడియం తీసుకుంటే బాగుంటుంది. అలాగే చింతపండు కూడా దీంట్లో కంపల్సరీ అండి. సో ఆ పులుపు అనేది కొంచెం బాగా తెలుస్తుంది మనకి. కొంచెం మూత పెట్టించేసి మగ్గిచ్చేసేద్దాం. సో కొంచెం ముక్క కొంచెం మగ్గితే మనం పోపు పెట్టేసుకొని, సో జనరల్గా ఏంటంటే ఇది చేసేసుకొని కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి వేసేసి కలిపేసి జార్లో పెట్టేసుకుంటాం. ఎప్పుడైతే మనం వాడుకోవాలో సో అప్పుడు పోపు పెట్టేసుకుంటాం. సో ఇక్కడ మనం టేస్ట్ చూసేస్తాం కాబట్టి నేను పోపు వేసేసి ఆ తర్వాత ఇది యాడ్ చేసి మిగతా పొడులు తర్వాత యాడ్ చేస్తాను. ఓకే. సో ఇది అటు పెట్టేసుకుందాం. సో దీనికి పోపు పెడుతున్నాను. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో ఎండుమిరపకాయలు. పోపు కలిపేసిన తర్వాత ఉప్పు కారం కలుపుతారా? పోపు వేగిన తర్వాత సో ఈ టమాటోలు దీంట్లో యాడ్ చేస్తామండి. అన్ని కలిపి గ్రైండ్ చేసేస్తామా? గ్రైండ్ చేయండి, సేమ్ అలాగే ముక్కపలంగానే ఇలాగే ఉంచేస్తారా? ఓకే ఓకే. పోపు దినుసులు, లైట్గా సాఫ్ట్ అయింది. దీంట్లో కరివేపాకు, కొద్దిగా ఇంగు అండి. సో దీంట్లో ఈ నీరంతా ఎగిరిపోవాలా రాజు గారు? ముక్క మనకి వేగితే సరిపోతుందండి, ఆటోమేటిక్గా తీసేసుకోవచ్చు. స్టవ్ ఆపేసేస్తున్నాను. ఆ ముక్క మగ్గిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకుందాం. ఓకే రాజు గారు, సో అయితే మేము మరి చిట్కా చూసేస్తాము. ఓకే అండి, మూత పెట్టేసేస్తారా? ఓకే. సో ఇక్కడ టమాటాలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. తులసి అనేది ఎంత పవిత్రమైందో అందులో అన్ని ఔషధ గుణాలు కూడా దాగున్నాయని మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం. అది మన గొంతుకు, శరీరానికి, అలాగే జ్వరంతో బాధపడే వాళ్ళకి, అన్ని రకాల సమస్యలకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక తేనె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, తేనెలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకనే కాస్త తులసి రసం తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని తాగుతూ ఉన్నట్లయితే గొంతు సంబంధ సమస్యలు అంటే గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఓకే, మరి చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి, మగ్గిన వాసన కూడా వస్తుంది. సో అది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంట్లో సరిపడా ఉప్పు, కారం కొంచెం ఎక్కువ పడుతుంది అంటే అంత పులిపే ఉంది కదా, కొద్దిగా పసుపు, సో అలాగే జీలకర్ర మెంతుల పొడి అండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి వచ్చండి. సో ఆయిల్ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే ఉంది కదా, సో దాంట్లో ఇవన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. సో రెడీ అయిపోయింది మనకు, తీసేద్దాం.
టొమాటో పికిల్ రెడీ అండి. నైస్. ఇంకా వేడి వేడి అన్నంలో అలా వేసుకుని తినేస్తే సూపర్ సూపర్ గా ఉంటుంది. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. ప్లేట్ కొంచెం డెకరేట్ చేస్తాను స్లైసెస్. సో కీరా, బీట్రూట్, క్యారెట్ తీసుకున్నాను. సో కీరా లైన్స్ వేస్తున్నాను. సో ఇవన్నీ రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాను. ఓకే. సో బీట్రూట్ కొంచెం డార్క్ అనిపిస్తుంది కాబట్టి ప్లేట్ బ్లాక్ లో ఉంది కదా. సో కీరాతోనే మిగతా గ్యాప్స్ అన్ని ఫిల్ చేస్తాను. ఓకే రాజు గారు. యాక్చువల్గా అలా కూడా చక్కగా నీట్గా బాగుంది. సో మనము ఇలా మనకి ఎన్ని ఉంటే వాటితో ఆ ప్లేట్ దీన్ని బట్టి శుభ్రంగా డెకరేట్ చేసేసుకోవచ్చు. సాలెడ్ ప్లేట్స్ అలా ఇలా పెట్టుకుంటే ఇంకా వాటితో పాటు ఇవి కూడా తినేసి. సో చిన్న చిన్న ఐడియాస్ ఇలా కట్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడనక్కర్లేదు. సింపుల్ గా చేసుకొని ప్లేట్ అనేది కలర్ మనం తీసుకున్న వెజిటేబుల్ సో వీటితో సూపర్ గా చేసుకో. ఓకే. టమాటో పికిల్ రెడీ అండి. సూపర్. ఓకే, మరి టమాటో పికిల్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. టమాటో పికిల్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి టమాటో ముక్కలు, చింతపండు వేసి మగ్గనివ్వాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, మెంతుల పొడి వేసి బాగా కలిపి దగ్గర పడివ్వాలి. అంతే, టమాటో పికిల్ రెడీ.